శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. అది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని పురాణాలు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే సుదర్శన చక్రాన్ని పాకిస్తాన్ పై ప్రయోగించింది భారత్. పాక్ నుండి వచ్చిన మిసైళ్లు, డ్రోన్లను తుత్తునియలు చేయడంతో పాటు లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేసింది ఆ సుదర్శన చక్రం. డ్రోన్లు, మిసైళ్ల దాడులతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తో ఉడికిపోతున్న పాకిస్తాన్ భారత్ పై మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేసింది. ఉత్తర పశ్చిమ భారతంలోని 15 సైనిక స్థావరాలను పాక్ టార్గెట్ చేసింది. డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రేడ్ వైమానిక రక్షణ వ్యవస్థలతో ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇండియా. S-400 అలియాస్ సుదర్శన చక్ర మిసైళ్లతో ఈ దాడులను చిత్తు చేసింది. ఇప్పుడు భారత్ చేతిలో సుదర్శన చక్రం ఉంది. పాకిస్తాన్ ఎంత అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినా వాటిని తుత్తునీలు చేసే సామర్థ్యం ఈ సుదర్శన చక్ర సొంతం. ఈ సుదర్శన చక్రం అసలు పేరు S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. వీటిని మనం రష్యా నుంచి కొన్నాం. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఇదే కూల్చేసింది. అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400.